హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో రిలీజ్ అయిన ఉప్పు కప్పు రంబు. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తో వస్తున్న ఈ మూవీ చూసాక నా పేను వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. మూవీ జానర్ ఏమో కామెడీ డ్రామా, సో చాలా చోట్ల హ్యూమర్ బాగానే వర్కౌట్ అయింది. బట్ కీర్తి సురేష్ గారు కొన్ని చోట్ల తన క్యారెక్టర్ కాస్త ఓవర్ ద బోర్డ్ అనిపించింది. ఆల్సో మూవీ ఐడియా కూడా చాలా ఇంట్రెస్టింగ్ వన్, బట్ నెరేషన్ విషయంలో కాస్త డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ అపూర్వ గారి క్యారెక్టర్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయాల్సింది. లైక్ తన ఎమోషనల్ యాంగిల్ అసలు ఎక్కువసేపు ఉండదు. బట్ అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ విత్ ద మూవీ. మూవీ మంచి మెసేజ్ తో అయితే ఎండ్ అవుతుంది. కీర్తి సురేష్ అండ్ సుహాస్ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్ ఇన్ దేర్ రోల్స్. నోట్, ఈ మూవీ వచ్చేసి ఫ్యామిలీతో చూడొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. స్టోరీ అంతా కూడా 1990s లో చిట్టి జయపురం అనే ఫిక్షనల్ ఊర్లో సమాధులన్నీ తూర్పు సైడ్ నే పాతి పెట్టాలని ఎప్పటి నుంచో ఉన్న నియమం అనమాట. సో ఆ ఊరి హెడ్ సడన్ గా చనిపోవడంతో తన కూతురైన అపూర్వ అలియాస్ కీర్తి సురేష్ ఊరి హెడ్ గా నియమించడం జరుగుతుంది. అయితే అదే ఊర్లో శ్మశానంలో సమాధులన్నీ కూడా చిన్న అలియాస్ సుహాసే మొత్తం చూసుకుంటా ఉంటాడనమాట. సో ఒకనొక సందర్భంలో కేవలం నలుగురిని మాత్రమే బూచిపెట్టడానికి ఖాళీ ఉంటుంది. సో అపూర్వ దీన్ని ఎలా పరిష్కరిస్తుంది అండ్ ఆల్సో చిన్న కూడా ఒక సమస్య ఉంటుంది, అది ఏంటి అండ్ లాస్ట్ ఏమైనా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి మంచి టైం పాస్ కోసం అలా ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.